అప్పుడు కేసుల దగ్గరికి వచ్చేటప్పుడు సార్ హైకోర్టు కూడా పోలీసుల మీద అసహనం వ్యక్తం చేస్తూ రీసెంట్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు ఆ కేసుకు సంబంధించి హైకోర్టు రియాక్ట్ అయినటువంటి విధానం చూసుకుంటే కూడా మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అరెస్టుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఇప్పుడు ఈరోజు గౌరవ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏదైతే 2 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరు మీద, పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పనితీరు మీద నిజంగా కూడా అసహ్యం కలుగుతూ ఉంది. ఈ ఒక్కసారి కదండి, అనేక సందర్భాల్లో ఇదే విధంగా హైకోర్టు వారు వ్యాఖ్యానించారు. మొట్టమొదటి మీరు చూసుకుంటే 18/12/2024 అంటే డిసెంబర్ 18వ తారీఖున మొన్న 2024లో మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తారా? ఎవరిని? డైరెక్ట్గా మెజిస్ట్రేట్లను ఉద్దేశించి, జిల్లా స్థాయిలో అక్కడ ఉండేటటువంటి ఆ మెజిస్ట్రేట్లను ఉద్దేశించి గౌరవ హైకోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి ఆధారాలు చూపలేదు, కానీ మీరు ఎలా రిమాండ్ వేశారు? మీరు మెదడుతో ఆలోచించకుండా అరెస్ట్ చేయగానే 14 రోజులు రిమాండ్ వేసేస్తారా అని చెప్పి గౌరవ హైకోర్టు వారు వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలు లేనంటలేదు, గౌరవ హైకోర్టు వారు మేజిస్ట్రేట్లను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యానాలు. అలానే మొన్న ఫిబ్రవరి 18, 2025 పోలీసులను ఉద్దేశించి లోపలేయటం మినహా మీరేం చేస్తున్నారు అని హైకోర్టు అడిగింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయటం మినహా మీరు ఏడన్నా విచారణ జరిగిందా? అసలు నిజంగా విచారణ చేస్తున్నారా? మీరు దీనికి తప్ప దేనికి పనికిరారా అని చెప్పి గౌరవ న్యాయస్థానం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. అలానే మొన్న 25/2/2025 బోసా రమణ భార్య దాఖలు చేసిన ఏబిఎస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, ఇలానే చేసుకుంటా పోతే డీజీపీ గారిని ఇక్కడికి పిలిపిస్తాం. గౌరవ హైకోర్టు గారు అన్న వ్యాఖ్యలు ఎంత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానికి ఇది నిదర్శనం. మొన్న 6/1/2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా? సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి నిర్బంధానికి సంబంధించి మీరు న్యాయస్థానాల కంటే మీరు పోలీసులు ఇంకేమన్నా మీకు పవర్లు ఏమన్నా ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? ఏంటి మీరు చేస్తుంది ఇది? అలానే మొన్న 11/3/2025 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవుతు శ్రీధర్ రెడ్డికి వేసిన రిమాండ్ రిపోర్టుకు సంబంధించి రిమాండ్ను కొట్టేస్తూ పౌరుల స్వేచ్ఛని హరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో, మీరు పెట్టిన అన్ని తప్పుడు కేసులు కొట్టేస్తున్న రిమాండ్ రిపోర్ట్ని అని చెప్పి గౌరవ హైకోర్టు వారు మాట్లాడినాయి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుందనడానికి ఈరోజు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, నిజంగా ఈరోజు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు చూస్తే, మీ పనితీరు చూస్తే, అంటే పోలీసుల తీరు చూస్తే మాకు బీపీ పెరిగిపోతుందని న్యాయమూర్తి గారు అన్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకొని చేయిస్తూ ఉందనడానికి ఈరోజు గౌరవ హైకోర్టు వారు మాట్లాడిన వాటిలో. ఎందుకంటే మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ మాదిగ అని గుంటూరులో ఉంటారు. ఆయన ఒక రీల్ చేశారు. ఏమని రీల్ చేశారు? ఈ ప్రభుత్వం టోల్ గేట్ల దగ్గర అడ్డగోలుగా టోల్ గేట్ ఛార్జీలు పెంచేసి రోడ్డు ట్యాక్స్లు అన్నీ వేస్తుంది కాబట్టి మీ సంక్షేమ పథకాలకి ఈ విధంగా వసూలు చేస్తున్నారా డబ్బులు అని చెప్పి ఆయన స్కిట్ చేశాడు. ఒక రీల్ చేస్తే ఆ రీలు చేయటానికి సంబంధించి ఆ రీలు ద్వారా ఈయన డబ్బులు సంపాదిస్తున్నాడని తప్పుడు కేసు పెట్టారు. ఆయన జేబులో 300 రూపాయలు ఉన్నాయంట. ఆ రీల్స్ చేయటం వల్ల ఆ రీల్స్ చేస్తూ బలవంత వసూలు పాల్పడి 300 ఇది బలవంతంగా జనాల నుంచి 300 వసూలు చేశాడని కేసు పెట్టారు. పెట్టి కర్నూలులో ఎవడో తెలుగుదేశం వాడు కేసు పెడితే కర్నూలు నుంచి ఇక్కడ పోలీసులు ఉటావిటిని వచ్చి ఇక్కడ నుంచి కర్నూలు తీసుకొని వెళ్ళి అతను చిత్రహింసలకు గురి చేశారు. సో ఇలాంటి తప్పుడు కేసులు ఇవన్నీ పెట్టి చేస్తున్నారనే దాని మీద క్లియర్గా ఈరోజు గౌరవ హైకోర్టు వారు నిజంగా కూడా వాళ్ళు గౌరవ హైకోర్టు వారు ఈరోజు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు ముందు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు మీకు కూడా ఇది సమాధానం. ఎందుకంటే మీరే పోలీసులకి ఈరోజు హోంమంత్రిగా శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన చంద్రబాబు నాయుడు గారు.
అంటే ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనడానికి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటిది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఇదే విధంగా తప్పుడు కేసులు బనాయించారు. మేము ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద 62 మంది పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేశాం. ఇంకా మరి కొంతమంది పోలీసుల మీద వేయిపోతా ఉన్నాం. మళ్ళీ చెబుతా ఉన్నాం, అందరి పోలీసులకి కాదు, కొందరి ఎవరైతే పోలీసులు తెలుగుదేశం పార్టీకి తొత్తులులాగా పనిచేస్తున్నారో, ఈ కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఇష్టానురీతిలో కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి అక్రమ కేసులు పెడతారో ఆ పోలీసు వారికి మాత్రమే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. పోలీసుల్లో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. చేసే వాళ్ళని ఎవరు కూడా ఈరోజు వేలెత్తి చూపట్ల. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులులాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త. ఎక్కడున్నా కూడా వదలం, మిమ్మల్ని న్యాయస్థానాల్లో నిలబెడతాం. పోలీసులు అంటే మీకు ఏదో పవర్లు ఉన్నాయి అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా న్యాయస్థానాల పరిధిలో పోలీసులైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఒకటే. సో మీరు తప్పుడు కేసులు పెట్టి మాకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా కార్యకర్తలను, మా నాయకులను వేధింపులకు గురి చేసిన ఏ ఒక్క పోలీసులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే చేసిన వాళ్ళ పోలీసుల్ని అంటున్నాం, అందరు పోలీసులు అంటలా, చేసిన పోలీసులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త సముద్రాల అవతల ఉన్న ఖచ్చితంగా లాక్కొచ్చి బోన్లో నిలబెడతాం. ఇప్పటికైనా మీ వ్యవహార శైలి మారాలి. గౌరవ న్యాయస్థానాలు ఎంత ఘాటుగా మిమ్మల్ని అంటున్నా ఇప్పటికైనా మీరు మారకపోతే ఖచ్చితంగా దానికి పర్యవసానం ఉండి తీరతుంది. దాంట్లో ఎక్కడ కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదన్నటువంటి విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మీరు పక్షపాతంగా వ్యవహరించకుండా రూల్స్ ప్రకారం వ్యవహరించండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తాను.